చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిండు. నేను ఎక్స్క్లూజివ్గా భూముల గురించి అడుగుతున్నా. ఎక్స్క్లూజివ్గా భూముల గురించే మనం మాట్లాడదాం. ధరణి అనేది రేవంత్ రెడ్డి చెప్పినట్టు 100కు 100% కేవలం దోపిడీ కోసమే తీసుకొచ్చారు. రాత్రికి రాత్రి ఒకరి నుంచి ఒకరికి పేర్లు మారుకుంటూ వెళ్ళిపోయింది. అట్లా గవర్నమెంట్ భూములు పోయినాయి, చెరువులు పోయినాయి, మట్లాండ్స్ పోయినాయి, వక్ఫ్ భూములు పోయినాయి, ఇనాం భూములు పోయినాయి. దళితులకి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా కొల్లగొట్టబడ్డాయి. ఆ అంశము కాంగ్రెస్ గెలవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడ్డది. జరిగిన దోపిడీ కేసీఆర్ని ఎక్స్పోజ్ చేయడానికి, కేసీఆర్ కుటుంబాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చాలా విపరీతంగా కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. సో మరి అట్లాంటి అంశంతో గెలిచిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరు? ధరణిని తీసి భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, ధరణిలో ఎవరైతే బడా పొలిటికల్ లీడర్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, లేదు బినామీల పేర్లతో పెట్టుకున్న భూములు కానీ, వాళ్ళు ఆ కనబడకుండా ప్రైవసీ అనే ఒక ఆప్షన్ని ఎంచుకొని పెట్టుకున్నారు. కానీ భూభారతి వచ్చిన తర్వాత మేము ఆ ప్రైవసీ ఆప్షన్ని తొలగిస్తామన్నారు. ఇప్పటికీ కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చాలామంది భూములు కనబడట్లేదు. మరి పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిందే కదా. ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎవరి లెక్కలేంది అనేది పబ్లిక్ డొమైన్లో నీట్గా ఉండాల్సిందే.